గాయ్స్ నైన్రాల్ పులిని చూడండి. ఫైనల్లీ బ్యాంకాక్ పోతున్నా. గాయ్స్ నైన్రాల్ పులిని చూడండి. గివ్ మీ దిస్ 2 pieces. హలో గాయ్స్, వెల్కమ్ టు సతీష్ లైగర్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ మీరు థంబ్నైల్ చూస్తే మీకు అర్థమైపోయింది అనుకుంటా. సో వెనకాల బ్యాగులు కూడా అనిపిస్తారు. సో మన మహేష్ భాయ్ కూడా వచ్చేసిండు. హాయ్ మహేష్ బాయ్. బాయ్ ఇగో అలక్సాలకు బాయ్ ఏడికో పోతుండు చెప్తలేడు ఎవరికి. ఆల్రెడీ థంబ్నైల్ చూసేసి రాదు, అర్థమైపోయింది. సో గాయ్స్ బ్యాంకాక్ పోతుండు బాయ్ సతీష్ బాయ్, మమ్మల్ని వదిలేసి పోతుండు తీసుకోమమ్మా. నేను నడువన్నా గాయ్స్. సో మీరు ప్రీవియస్ వాళ్ళు కూడా చూసారు కదా, నడవంటే వస్తలేదు, లీవ్స్ ఇస్తలేనంట వాళ్ళ టీఎల్. ఏం చేద్దాం. సో గాయ్స్ ఫైనల్లీ మన డ్రీమ్ డెస్టినేషన్ అన్నమాట. సో బ్యాంకాక్ అయితే పోతున్నా. సో నాకు లైక్ ఎయిర్పోర్ట్ డ్రాప్ చేయడానికి మన మహేష్ భాయ్, సురేష్, మా మమ్మీ, ఇంకా మా బ్రదర్ వాళ్ళ వైఫ్ అందరూ వస్తారు. సో డైరెక్ట్ మన ఎయిర్పోర్ట్లో అయితే కలుద్దాం. ఎందుకంటే మనకు ఫ్లైట్ వచ్చేసి level 30కి ఉంది. సో ఇప్పుడైతే లైక్ 7:30 అయితే అవుతుంది. సో మెల్లగా వెళ్ళి డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో అయితే లైక్ చూపిస్తాను. నా లగేజ్ కూడా చూపిస్తా, చూడండి ఒకసారి. 2 లగేజ్లు అయితే ప్యాక్ చేసేసుకున్నా. సో చలో ఇక డైరెక్ట్ ఎయిర్పోర్ట్లో కలుద్దాం. ఫైనల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసినాం అన్నమాట. మన లగేజ్ ఇగో మన మహేష్ భాయ్. బాయ్ బాయ్ బాయ్. రైట్ వీడియో చూపిస్తా. ఈడ కూడా రీల్స్ చేసుకుంటుండే. చేయాలి బాయ్, చేయాలి ఏదో ఒకటి. మమ్మీ హాయ్. హాయ్ చెప్పు మమ్మీ. హాయ్ గౌరీ. సో పోతున్నా మమ్మీ. నేను 2 years దాకా రాను. ఎప్పుడు రావాలి చెప్పు. 2 సంవత్సరాల తర్వాత రావాలా, 5 రోజుల తర్వాత రావాలా? 5 రోజుల తర్వాత మంచిగా పోయి మంచిగా రావాలా? సరే సరే. మంచిగా గైస్, మా మమ్మీ ఫస్ట్ టైం ఎయిర్పోర్ట్ అన్నమాట. సో ఫ్లైట్ కూడా ఎక్కిస్తాం, తర్వాత చెప్పకుండా ఎక్కిస్తాం. ఫైనల్లీ బ్యాంకాక్ పోతున్నా. బ్యాంకాక్ రారా అంటే వస్తలేడు. పోయిరావా నువ్వు పోయి తిరిగేసి వచ్చి నెక్స్ట్ టైం మనం వ్యూ పాయింట్ అన్నమాట. ఇది శంషాబాద్ వ్యూ పాయింట్. ఎట్లా మమ్మీ చలో పైనకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మన లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. మన బోర్డింగ్ పాస్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఇమిగ్రేషన్కి వెళ్ళి డైరెక్ట్ లోపల వెళ్ళిపోదాం. ఫైనల్లీ ఇమిగ్రేషన్ ఇంకా మన బ్యాక్ చెకింగ్ అయితే అయిపోయిందన్నమాట. సో మెయిన్ ఇప్పుడు ఇది నా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్. లైక్ డొమెస్టిక్లో ఒకసారి అయితే వెళ్ళినా అనమాట. బ్యాంకాక్ అయితే ఫ్రీ వీసా అంటే టీడీఎస్సీ ఫామ్ అనేది ఉంటుంది. సో టీడీఎస్సీ ఫామ్ లైక్ ఫిల్ చేయాలన్నమాట. అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ ఉండాలి అండ్ ప్రీ బుకింగ్స్ లైక్ హోటల్స్ అన్నీ బుక్ చేసి ఉండాలన్నమాట. సో అప్పుడే మనకు లైక్ టీడీఎస్సీ ఫామ్లో అవి అన్నీ మెన్షన్ అయి ఉంటాయి అనమాట. సో ఇవన్నీ లైక్ ప్రీ బుకింగ్ చేసుకుంటేనే సో మనకు ఎలా ఉంటుంది. సో అప్ అండ్ డౌన్ మెయిన్ అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్స్ కూడా ఉండాలి. సో ఇమిగ్రేషన్లో అన్నీ చెక్ చేస్తారు. సో మెయిన్ టీడీఎస్సీ ఫామ్ కూడా సో అవన్నీ ఫిల్అప్ చేసి, అండ్ ఇంకొకటి గైస్ ఇంపార్టెంట్, ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అది ఇన్సూరెన్స్ లైక్ అప్లై చేసుకోవాలి. సో మ్యాక్సిమం లైక్ జల్దీ బుక్ చేసుకుంటే ఒక 350 అట్లా పడుతుంది, లేకపోతే 490, 500 లోపలనే అయిపోతుంది. సో అది నిజంగా ఇఫ్ పాస్పోర్ట్ పోయినా మీరు డూప్లికేట్ పాస్పోర్ట్ పైన రావచ్చు అనమాట. సో మెయిన్ అది రీజన్ నేను ఇన్సూరెన్స్ అనేది లైక్ చేసుకున్నా, అంటే ఫ్లైట్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో అదైతే మెయిన్ ఇన్సూరెన్స్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు సో బెస్ట్. సో మనం 31A దగ్గర అయితే వచ్చేసినాము. ఇక ఫ్లైట్ ఎక్కేటప్పుడు చూపిస్తాం. స్టేడియం ఫైనల్లీ మన బోర్డింగ్ కూడా అయిపోయిందన్నమాట. సో డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కేద్దాం. ఫైనల్లీ లోపలైతే వచ్చేసినాం. ఫైనల్లీ లోపలైతే వచ్చేసినాం. Bangkok. Please be seated with seatbelt fastened or mobile phone and electronic devices. 施主器อยู่ใต้ที่นั่งของท่าน Your life vest is under your เป็นเที่ยวบินปลอดบุหรี่ครับกรุณางดสูบบุหรี่ในห้อง Good morning guys from Thailand. సో ఇప్పుడే ల్యాండ్ అయినామన్నమాట. సో 3 అవుతుంది. సో నేనైతే ఒక 2 hours స్లీప్ అయితే వేసిన. ఇక బయటికి వెళ్ళి లగేజ్ తీసుకొని ఇక ఏందేమో చూద్దాం. స్టేడియం గైస్ ఫైనల్ ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. సో ఇమిగ్రేషన్కి మాత్రం 2 hours పట్టింది గైస్ పైన. సో మన లగేజ్ అయితే తీసేసుకున్నాం. ఇక్కడ మ్యాక్సిమం మన ఇండియన్స్ ఉన్నారన్నమాట. సో ఎయిర్పోర్ట్ వచ్చేసి డాంగ్మ్యాన్ ఎయిర్పోర్ట్.
లాంగ్ బెన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గైస్ ఫైనల్లీ ఎయిర్పోర్ట్లోనే రెడీ అయిపోయినాం అన్నమాట. సో నేను షర్ట్ కూడా చేంజ్ చేసుకున్నాను. సో టైగర్తో ఫోటో దిగాలని టైగర్ చలో గైస్ ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రిప్ ఎట్లా ఉండబోతుంది చూద్దాం. ఫైనల్లీ మన బస్ కూడా వచ్చేసింది. ఇవే మన గైడ్ అన్నమాట. Nickname gone. Everyone can call me. I need talk to you day by day na program, any program, anything. Okay, but no need talk to me can come. Okay. సో గైస్ సిమ్ కూడా తీసేసుకున్నాం. మనకైతే స్టిక్కర్ పెట్టిస్తారు. సో గైస్ రాగానే ఇక్కడ వెల్కమ్ అయితే చేస్తారు అన్నమాట. ఫైనల్ టైగర్ సవాదిగా జట్టు కూడా వచ్చేస్తారు. థ్యాంక్ యూ. టైగర్ తోఫియా, టైగర్ అండ్ క్రొకోడైల్స్. ఫోటో పెడుతుంది ఇదే కదా మళ్ళీ టైగర్ ఫినిత్. సో గైస్ టైగర్ షోకి అయితే వచ్చినాం అన్నమాట. గెట్ రెడీ ఫర్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్. Crocodile 1120. ఒకళ్ళు పోతే వాళ్ళకి పోయి వాళ్ళు పోతున్నారట. పులి చూడండి వాయిస్ నైన్ పులిని చూడండి. ఫైనల్లీ పులితో అయితే ఫోటో దిగినాము. సో ఇక్కడ కూడా కొన్ని పులిలు ఉన్నాయి. సో చూపిస్తాము చూడండి. వస్తుంది గాయ్స్.
ఒక్కొక్క దాంట్లో ఒకటి ఉంది. లేసలేదా వీకెండ్ నేను వెళ్తాను ఉందా భయపడదా. ఇప్పుడైతే క్రొకోడైల్ షోకి అయితే వెళ్తున్నాం. వా నైస్ మస్తు ఉంది గైస్. లేదా సో Snack bay na. Không na, đâu cả loa bật nạt đi. Ini có chia đi này. సో గైస్ ఫైనల్లీ టైగర్ షో, క్రొకోడైల్ షో, ఇంకా మన స్నేక్స్తో అయితే ఫోటో దిగినాక డైరెక్ట్ లంచ్కి అయితే వచ్చేసినాం అనమాట. సో గైస్ లంచ్కి అయితే ఒక ఇండియన్ రెస్టారెంట్లో అయితే ఆగినాం. ఫైనల్లీ మన హోటల్కి అయితే వచ్చేసినాము. రిసెప్షన్. సో బయట మంచిగా ఉంది గార్డెన్. హోటల్లో అయితే చెక్ ఇన్ అయిపోయినాం. సో మస్తు ఉంది గైస్ స్విమ్మింగ్ పూల్. హోటల్ కూడా మస్తు ఉంది. ఫైనల్లీ రూమ్కి అయితే వెళ్తున్నాం పైన. సో రూమ్ అయితే చూపిస్తాం మీకు ఎట్లా ఉంటుంది అండి. రూమ్కి అయితే వచ్చేసినాం. మస్తు ఉంది గైస్ రూమ్స్. సో ఇంకొక అన్న ఉండు, ఆయన వస్తుండే వెనకాల. ఫ్రెష్ అప్ అయితే అయిపోయినా అనమాట. సో మీకు లైక్ మన బ్యాంకాక్లో రూమ్ అయితే చూపిస్తా. సో మొత్తం రూమ్ టూర్ అయితే చూడండి. మస్తుంది గైస్ రూమ్ అయితే. సో ఇది డోర్ అయితే మీరు చూసారు అనుకుంటా. సో ఇది లోపల చూద్దాం ఏముంది. కబోర్డ్ ఉంది గైస్ ఖాళీ. సో ఇట్లా ఎంట్రన్స్ రాగానే అండ్ వాష్రూమ్ మాత్రం మస్తుంది గైస్. వెళ్తామని పెట్టిరు. ఇది స్నానంకి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ కూడా మస్తు ఉంది. సో ఇట్లా ఇంట్లో కట్టుకోవాలి, ఇట్లా వాష్రూమ్ మస్తు ఉంటుంది. సో ఇది ఎంట్రన్స్ పక్కనే ఇచ్చారు. సో ఇక్కడ చిరుకప్పు గట్టి ఉందా ఏం లేదు, ఖాళీ ఉంది. ఇది అంటే మనం చేసుకోవచ్చు, వాటర్ ఉన్నాయి. సో ఇది నా లగేజ్ అన్నమాట. సో ఇక్కడ మంచిగా ఇచ్చారు, అద్దం మాత్రం మస్తు పెద్దగా ఉంది. సో గైస్ థైలాండ్ కోసం కొన్న షర్ట్ మంచిగా ఉందా లేదా కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ఒక కవర్డ్ ఇచ్చారు, ఏమైనా పెట్టిరా ఇందులో ఏం లేదు గైస్. సో బెడ్ మాత్రం మంచిగా 2 ఉన్నాయి. సో ఇంకొక అన్న వస్తుండ ఆయన. సో ఇది వచ్చేసి ఫోన్ అన్నమాట.
అండ్ ఇదేమో అన్న బ్యాగ్, ఇదేమో మన బ్యాగ్. సో టీవీ ఇచ్చిర్రు, ఏసీ ఇచ్చిర్రు. ఇంకా లొకేషన్ చూద్దాం బయట. వా వా మస్తు ఉంది గాయస్ లొకేషన్. అరే ఇది ఓపెన్ అవుతుంది అనుకుంటా. గాయస్ ఓపెన్ అవుతుంది, మస్తు ఉంది గాయస్ వ్యూ మాత్రం. సో ఇది గాయస్ రూమ్ టూర్, మంచిగా ఉంది. ఇది కూడా ఏమో పెట్టిరు ఇక్కడ చెక్కలవి. సో ఇది గాయస్ రూమ్ ఎట్లా ఉంది కమెంట్ చేయండి. వైడ్ యాంగిల్లో చూపిస్తున్నా మన రూము. సో ఇప్పుడు ఫుల్ కనిపిస్తుంది, చూసుకోవచ్చు. సో గైస్ ఫైనల్లీ థాయిలాండ్కి వచ్చేసిన అన్నమాట. సో నేనైతే వచ్చేసిన గైస్, మీరు ఎప్పుడు వస్తారు ఇంకా? సో గైస్ మంచిగా పైసలు జమ చేయండి, చిట్టీలు వేయండి, ఏమైనా వేయండి. సో నేను చెప్పేది ఏంటంటే లైక్ ఒక 100% మీరు సంపాదిస్తే అందులో 10% మీకోసం పెట్టుకోండి. అంటే మీ షోకులు కానీ ఏమైనా కానీ. ఎందుకంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా, సంపాదించేది మొత్తం వెనకాల పెడతారు, ₹1 ఖర్చు పెట్టారు వాళ్ళ కోసం. ఇక సంపాదిస్తూ ఏజ్ అయిపోతుంది. తర్వాత ఇప్పుడు వెనకాల చూసుకుంటే ఏముండదు, ఖాళీ పైసలు ఉంటాయి, ఏజ్ ఉండదు, మళ్ళీ ఏజ్ రాదు మనకు. సో ఇది మాత్రం పక్క. సో ఇదే ఏజ్ గైస్ ఎంజాయ్ చేసేది. సో మీ ఏమున్నా కానీ నేను మొత్తం లైక్ అరే మొత్తం ఎగిరేరా కూడా అంటే సంపాదించి మొత్తం ఎగిరేరు అనే కూడా అంటలే. సో లైక్ ఒక 10% మీరు సంపాదించిన 10% అట్లా జమ చేసేసి ఇట్లా ఏమైనా ట్రిప్ వేయండి. ఇఫ్ మీకు మ్యారేజ్ అయితే మీ వైఫ్తో వెళ్ళండి, లేకపోతే మీ లైక్ మమ్మీ డాడీతో వెళ్ళండి. అండ్ నాది ఇంకొక డ్రీమ్ అన్నమాట, ఏంటంటే మా మమ్మీ డాడీకి ఫస్ట్ ఫ్లైట్ ఎక్కియాలన్నమాట. సో అది కూడా తొందరలోనే వచ్చేస్తుంది ఆ వీడియో కూడా. కానీ మా మమ్మీకి అయితే మా మమ్మీ డాడీకి అయితే డైరెక్ట్ తీసుకెళ్తా. సో అది కూడా లైక్ ముందు ఉంది, చూడండి వీడియో. సో ఎప్పుడైతే లైక్ రూమ్కి అయితే వచ్చేసిన, ఫ్రెష్ అప్ అయినా. సో రెస్ట్ తీసుకొని ఏంది కథ సో చూద్దాం గైస్. ఫ్రెష్ అప్ అయితే కిందికి అయితే వచ్చిన. సో మస్తు ఉంది గైస్ స్విమ్మింగ్ పూల్. హోటల్ పేరు ఎల్కే గ్రాండ్ అంట, మీకు చూపిస్తా ఆగండి. మస్తు ఉంది లొకేషన్ మాత్రం. సో నేనైతే ఈరోజు పోలేదు స్విమ్మింగ్ పూల్లో, రేపు పోదాం, రేపు టైం ఉంటే పోదాం. అంటే 3 days ఇదే హోటల్లో ఉంటాం అన్నమాట. సో ఈరోజు లైక్ అసలు ఫ్లైట్లో అసలు నిద్ర లేదు, మళ్ళీ అక్కడ నుంచి టైగర్ టోపియా మొత్తం తిరిగి అసలు నిద్ర లేదని ఇక రూమ్లోనే వండుకున్నాను అనమాట. వండుకొని ఫ్రెష్ అప్ అయి వచ్చిన. సో రేపు పోదాం మనం పూల్లో, మస్తుంది గైస్. సో పూర్వలు ఆడుతారు, చూపిస్తాను మీకు. సో ఇదే గైస్ ఎల్కే గ్రాండ్ హోటల్, మంచిగా ఉంది హోటల్. ఇక్కడ చూసుకొచ్చి పూర్వలు ఆడుతారు, మస్తు ఉంది, మస్తు వెదర్. గాలి మాత్రం చలో గైస్ మళ్ళీ హోటల్ దగ్గర అయితే వచ్చేసినా అన్నమాట. సో మన టీం అందరూ లైక్ రెస్ట్ తీసుకుంటారు. సో నేను నార్మల్గా హోటల్ బయట చూద్దామని వచ్చిన. సో మస్తు ఉంది ఇక్కడ గ్రీనరీ. సో గైస్ ఇట్లానే బయట లైక్ చూద్దామని వచ్చిన. మస్తు కాదు అనిపించింది, చూడండి మస్తు ఉంది కాదు. మొత్తం ఫారెన్ స్ట్రీట్ అన్నమాట ఇది. ఇక బైక్ రెంట్స్ ఇస్తారనుకుంటా ఇక్కడేమో స్ట్రీట్ ఫుడ్ ఉంది, ఇక చూసుకోవచ్చు. మసాజ్ పార్లర్లు ఉన్నాయి, హెల్త్ మసాజ్. సో మనకైతే మసాజ్ అనేది ఫ్రీ అన్నమాట ఇక్కడ, లైక్ ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ఉంది. రేపు ఉంది మనకు మసాజ్, సో రేపు కూడా చూపిస్తాం. సో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయంట మసాజ్ వల్ల. ఏదైతే మసాజ్ చేయించుకుంటున్నామో సో దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయంట, చూద్దాం రేపు. చూడండి గైస్ ఫారెన్ స్ట్రీట్. సైకిల్ పైన పోతుండు. ఇది కూడా ఐ డ్రీమ్ మసాజ్ అంట, ఐ మసాజ్. వాట్ ఈస్ దిస్? Fish, chicken, crab. ఓకే, హౌ మచ్ దిస్ వన్ పీస్? 15 baht. Yeah. Give me these 2 pieces. How much? Do you have change? 1000? I have 1000 baht. అవి 2 అయితే తీసుకున్నా. థ్యాంక్ యూ. సో ఇది చికెన్ అంట, చికెన్ అయితే తీసేసుకున్నా. సో ఎట్లా ఉంటుందో ఏమో తిందాం రూమ్కి వెళ్ళి. సో 1000 baht ఇస్తే మొత్తం చిల్లర మొత్తం ఇచ్చింది. అంటే ఇస్తుందో లేదా అనుకున్నా, ఫస్ట్ అడిగిన 1000 baht ఉందా లేదా చేయండి అంటే ఇచ్చేసింది. సో చూపిస్తా, నోట్లు మాకు ఉన్నాయి కదా, ఇది నకిలీ నోట్లే కనిపిస్తున్నాయి మనకు. అంటే మనది చూసి ఏమంటారు మొత్తం నకిలీ నోట్లే కనిపిస్తాయి.
సో నేను రూమ్కి వెళ్ళి చూపిస్తాను. వీళ్ళ కాయిన్స్ కూడా ఇచ్చింది, 2 కాయిన్స్ ఇచ్చింది ఈమె. సో కాయిన్స్ కూడా చూపిస్తాను. కాయిన్స్ నేను లైక్ ఇప్పుడు ఖర్చు పెట్టా ఇంటికి తీసుకెళ్తా, అంటే మనకు గుర్తు లెక్క ఉంటుంది అన్నమాట. గాయ్స్ ఈరోజు అయితే మీకు మొత్తం లైక్ బ్యాంకాక్ నైట్ స్ట్రీట్ ఎట్లా ఉంటుందో చూపిస్తాను. సో చూడండి, సో రూమ్ నుంచి డైరెక్ట్ మనం ఏమంటారు స్ట్రీట్ ఫుడ్ తినడానికి వచ్చినాము. ఇప్పుడే స్వీట్ కార్న్ అయితే తిన్నామన్నమాట. సో ఇంకా మొత్తం మస్తు ఉన్నాయి, లైన్గా ఉన్నాయి, మీకు చూపిస్తాను చూడండి. గైస్ బ్యాంకాక్ స్ట్రీట్ ఫుడ్ అన్నమాట. Tattoo shop. టెంపుల్ కూడా ఉందిలే మనకు. ఎక్స్ చూడండి గైస్, బ్రౌన్ కలర్లో ఉన్నాయి. ఇక్కడ ఎవడో సిగరెట్ తాగుతుంది, ఆమె కూడా తాగుతుంది. సో ఇది ఉంది, ఇది ఏముందో గైస్. ఇక్కడ నెయిల్స్కి ఏమో వేస్తారు, నెయిల్స్కి డిజైన్ ఇస్తారు కదా గర్ల్స్కి, అది. సో గాయ్స్ ఫైనల్లీ వాకింగ్ స్ట్రీట్ దగ్గర అయితే వచ్చేసినాం. మేము మొత్తంగా వచ్చారు గాయ్స్. ఫ్రూట్స్ ఇది ఫేమస్ అంట బ్యాంకాక్. ఏమంటారు అన్న దానికి, ఆ ఫ్రూట్కి? పనస పండు. ఇక ఈడ కూడా ఉన్నాయి కదా, ఎక్కడ చూసినా ఉన్నాయి. స్పెషల్ ఫుడ్ అది. ఆహా, బ్యాంకాక్లో స్పెషల్ ఫ్రూట్ ఓకే. ఇక్కడ పండిస్తారు అది. కొత్తిమీర ఎంత పెద్ద ఉందా ఈడ మొత్తం స్ట్రీట్ ఫుడ్. స్కూబా డైవింగ్ కూడా చేసిన. సో